హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనాస్ రెసిపీస్. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా తినేయడానికి టేస్టీగా హెల్తీగా ఉండే దోశ చూద్దామండి. చాలా సింపుల్గా మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. ఎలాంటి పప్పు నానబెట్టకుండా చాలా ఇన్స్టెంట్గా టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ దోశ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. అంతకంటే ముందుగా మైనాస్ రెసిపీస్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనాస్ రెసిపీస్ అండి. అయితే రెసిపీ కోసం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీనిలోకి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి. దీనిలో 2 ఇలాచీలు వేసుకోవాలి. వీటిని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన దీనిలోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు సుజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసుకుని ఈ రెండు కలిపి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 1 అరకప్పు బెల్లం వేసుకోవాలండి. మీకు స్వీట్ తినాలి అనుకుంటే ఇలా బెల్లంతో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మామూలుగా చేసేసుకుని చట్నీ చేసుకోవచ్చండి. ఇలా బెల్లం కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం దోశ పిండి ఎలా చేసుకుంటామో ఆ విధంగా మనం దీన్ని కలుపుకోవాలండి. స్వీట్గా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండి. పెద్దవాళ్ళ కోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసుకుని చట్నీ చేసుకుంటే అలా చేసుకుని చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసి దీనిలోకి మీ దగ్గర కొద్దిగా బేకింగ్ పౌడర్ ఉంటే కొంచెం వేసుకోండి. బేకింగ్ పౌడర్ ఉంటే చూడండి, ఈ విధంగా కొంచెం వేసుకున్న తర్వాత ఒక్కసారి పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి బేకింగ్ పౌడర్ వేయడం వల్ల కొంచెం ఫ్లఫీగా వస్తాయండి. స్టవ్ మీద ఇలా దోశ పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ రాసుకుని దోశలాగా వేసుకుని మనం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో నెమ్మదిగా కాల్చుకుంటూ ఉంటే చాలా టేస్టీగా మనకి హెల్తీగా దోశ రెడీ అయిపోతుందండి. స్వీట్ దోశ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్గా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా మెత్తగా ఉందండి. చూడండి, మనం బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఇంత సాఫ్ట్నెస్ వచ్చింది. దోశకి అయితే చాలా బాగుంది. కొబ్బరి వేసాం కదండి, ఇంకొంచెం క్రిస్పీగా తినడానికి కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనాస్ రెసిపీస్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనాస్ రెసిపీస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.